హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పక్కా కొలతలతో 100 అరిసెల రెసిపీని చూద్దాము. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ అరిసెల్ని పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. అరిసెలు కూడా చూడండి చక్కగా పొంగుతూ వచ్చాయి కదా, పూరీలాగా పొంగుతాయండి. ఇలా కనుక మీరు పిండి తయారు చేసుకున్నారంటే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మామూలు అరిసెలు చేసుకోవచ్చు, నువ్వుల అరిసెలు చేసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. నేను తీసుకునే ఈ కొలతలతో అయితే 100 నుంచి 125 వరకు అరిసెలు అవుతాయండి. టిప్స్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అరిసెల కోసం ఇక్కడ నేను 2.5 కిలోల బియ్యం తీసుకున్నాను. మీకు కుదిరితే రేషన్ బియ్యం తీసుకోండి. అరిసెలకి రేషన్ బియ్యం బాగుంటాయి. మనం వెయిట్ మెజర్మెంట్లో చూద్దాము, అలాగే కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. నేనైతే ఈ లోటాతో కొలుస్తున్నాను. నాకైతే ఈ లోటాతో 5.5 లోటాల బియ్యం వచ్చాయి. 2.5 కిలోల బియ్యం లేదా 5.5 లోటాల బియ్యం ఇలా కొలుచుకొని తీసుకోండి. బియ్యంలో రాళ్ళు కానీ వడ్లు కానీ లేకుండా శుభ్రం చేసేసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకుని నీళ్లు పోసి 15 నుంచి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే పిండి మనకు అంత చక్కగా వస్తుంది, అరిసెలు కూడా చక్కగా వస్తాయి. నేనైతే ఒక రోజంతా నానబెట్టేశానండి. అయితే ప్రతి 7 గంటలకు ఒకసారి బియ్యంలో నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తాయి. బియ్యం ఒక 7 గంటలు నానిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఈ నీళ్ళు వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 7 గంటలకు ఒకసారి నీళ్లు మార్చుకుంటూ బియ్యాన్ని 24 గంటల పాటు నేనైతే నానపెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళు వంపేసుకుని ఈ బియ్యాన్ని జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. కింద గిన్నెలో ఈ విధంగా గరిటె పెట్టేసి కొంచెం చూడండి, జాలి గిన్నెని కొంచెం స్లాంట్గా పెట్టారంటే నీళ్ళు త్వరగా వడారిపోతాయి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు నీళ్ళని బాగా వడారనివ్వాలి. నేనైతే మిల్లుకి ఇచ్చేస్తున్నానండి. మిల్లుకి ఇచ్చే పనికైతే మనం క్లాత్ పైన ఆరిపోయాల్సిన అవసరం లేదు. నీళ్లు వడారిన తర్వాత క్యాన్లోకి పోసేసుకోవచ్చు. మిల్లు నుండి పిండి వచ్చేలోపు మనం బెల్లం తురుము పెట్టుకుందాము. 1.5 కిలోల బెల్లం తీసుకోవాలి. 2.5 కిలోల బియ్యానికి 1.5 కిలోల బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోండి, తురుముకోండి లేదంటే దంచేసుకోండి. అలాగే మీకు బియ్యం కొలుచుకున్న లోటతో కొలిచి చూపిస్తాను చూడండి. ఈ బెల్లం కూడా అరిసెల బెల్లం అండి. అరిసెలకి మనకి సంక్రాంతి పండుగకి ప్రత్యేకంగా అరిసెల బెల్లం అని దొరుకుతుంది, కుదిరితే అది తీసుకోండి. మొత్తం అయితే నాకు 3 ఇంకొక అరకప్పు కంటే కొంచెం తక్కువ వచ్చింది. అటు ఇటుగా 3.5 కప్పుల బెల్లం, అరకప్పు కంటే కొంచెం తక్కువ వచ్చింది. ఇలా కొలిచి పెట్టేసుకోండి. ఇంకా పిండి జల్లించుకోవడానికి చూడండి ఇలాంటి జల్లెడ తీసుకోవాలి. చూడండి మధ్యలో గ్యాప్స్ చాలా తక్కువగా ఉండాలి. ఇలాంటి జల్లెడ తీసుకుంటే పిండి బాగా మెత్తగా వస్తుంది. మనం పిండి పట్టించుకునేలోపు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. అరిసెల చెక్క లేని వాళ్ళు ఈ విధంగా ఒక ప్లేట్ని బాక్స్ మూతను తీసుకుని పైన నొక్కడానికి పెద్ద బాక్స్ తీసుకోండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. అరిసెల చెక్క ఉంటే అరిసెల చెక్కతో చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ఒత్తుకోవచ్చు. అలాగే అరిసెల్ని నూనెలో నుంచి తీసుకోవడానికి చిల్లులు గరిటలు ఉంటాయి కదా, అవి ఒక 2 తీసుకోండి. ఇంకా అరిసె ఒత్తిన తర్వాత చెక్కపై నుంచి తీసుకోవడానికి ఒక అట్ల కాడ రెడీ చేసి పెట్టేసుకోండి. పిండి చూడండి మిషన్ దగ్గర నుంచి తెచ్చేటప్పుడే లోపలికి నొక్కి పెట్టేసుకోలేదంటే తడారిపోతుంది. పిండి చూడండి ఈ విధంగా ముద్దగా ఉండాలి. తడిపిండి కదా ఇది, ఇలాగే తడిపోకుండా నొక్కి పెట్టేసుకొని తీసుకురావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. పిండిని మిల్లులో పట్టించినా కానీ తప్పకుండా అయితే జల్లించుకోవాలి. మధ్య మధ్యలో చూడండి పిండిని ఈ విధంగా నొక్కి పెట్టేసుకుంటూ జల్లించుకోవాలి. చివరిలో కొంచెం రవ్వగా మిగులుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. పిండిలో ఏ మాత్రం రవ్వ ఉన్నా కానీ అరిసెలు సరిగ్గా రావండి. అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే అరిసెలు బాగా వస్తాయి. పిండిని అయితే ఎప్పటికప్పుడు నొక్కి పెట్టేసుకుంటూ ఉండాలి. పిండి చూడండి ఈ విధంగా బాగా మెత్తటి పిండి ఉండాలి. పిండి బాగా జల్లించేసి నొక్కి పెట్టేసుకుని పైన ఒక తడి క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకుని ఈ పిండి పైన వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పిండిలో తడిపోకుండా ఉంటుంది. తడిపిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాము. కొలిచి పెట్టుకున్న బెల్లంలో ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్ళు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇప్పుడే పాకం పట్టేయద్దు. బెల్లం కరిగిన తర్వాత నలకలేమీ లేకుండా ఫిల్టర్ చేసుకుని అప్పుడు పాకం పట్టుకుందాము. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుని ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే ఇంత క్వాంటిటీలో అరిసెలు అయితే ఎప్పుడు చేయలేదండి. ఒక 1 కిలో బియ్యంకి చేశాను, కానీ ఈరోజు మా ఫ్రెండ్ హెల్ప్తో చేస్తున్నాను. తను చాలా బాగా చేస్తుంది అరిసెలు, బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అరిసెలు అయితే చాలా బాగా చేస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పాకం పట్టుకోవాలి. మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే ఇంకా రాలేదు పాకం, జారిపోతుంది చూడండి, ఇలా జారిపోకూడదు. పాకం మనం నీళ్ళలో వేసినప్పుడు ఒక దగ్గరగా ఉండాలి. అలాగే చేత్తో తీసుకుంటే మనకి చేతికి బాల్ లాగా రావాలి. ఇది ఇంకా జారిపోతూ ఉంది కదా, ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాము. ఈసారి చూడండి అక్కడే ఉంది జారిపోకుండా పాకం, ఈ విధంగా ఉండాలి. అలాగే చేతికి కూడా మనకి ఈ బాల్ లాగా రావాలి. మనం చేతికి తీసుకున్నామంటే చక్కగా ఈ విధంగా బాల్ లాగా రావాలి, సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఇది అరిసెలకి కరెక్ట్ పాకం అనమాట.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 100 గ్రాముల నువ్వులు వేస్తున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 3/4 కప్పు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అచ్చంగా యాలకులతో దంచిన పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ నువ్వులు యాలకుల పొడి పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. స్టవ్ పై నుంచి పక్కకి దించేసుకుని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి వేసిన పిండి బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండి వేసుకోవాలి. అలాగే పిండి చూడండి ఈ విధంగా విడివిడిగా చేసి వేసుకోండి. ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. మేము ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరం చేసేసుకుంటున్నాము. పిండిని మరి ఎక్కువ వేసుకోవద్దు, చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మాకైతే చివరికి ఇంత పిండి మిగిలిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే అరిసెల రుచి చాలా బాగుంటుంది. నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలి. నాకు ఆ కలిపే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. నెయ్యి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అరిసెలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అరిసెలు చేసేసుకుందాము. పిండి చూడండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. మనకి చేతికి తీసుకుంటే చక్కగా బాల్ లాగా రావాలి. ఇలా పిండిని కలుపుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. మేమైతే అరిసెల్ని పూరీ ప్రెస్లో చేస్తున్నామండి. ఇదైతే చాలా ఈజీగా ఉంది. చేత్తో నొక్కడం కంటే కూడా ఈ పూరీ ప్రెస్లో చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని నూనె అద్దేసి ఈ పిండి ముద్దను పెట్టేసి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూడండి ఈ మాత్రం మందం ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీగా ఉందండి అరిసెలు ఒత్తుకోవడానికి. మీరు కావాలంటే చేత్తో అయినా చేసుకోవచ్చు. అలాగే పిండిని మరొక గిన్నెలోకి కొంచెం తీసి పెట్టుకోండి పక్కకి. ప్రతిసారి మూత తీయకుండా కొంచెం పిండిని పక్కకి తీసి పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. అరిసెలు వెత్తేటప్పుడు బటర్ పేపర్కి చేతికి కూడా ప్రతిసారి నూనె రాసుకుంటూ ఉండాలి. అరిసెలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాత కొంచెం పిండిని చిన్న అరిసెలాగా చేసి వేయండి. మనం తయారు చేసుకున్న పిండి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ముందు కొంచెం పిండి వేసి చెక్ చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చింది కదా, అంటే మనం పిండిని పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాము. నూనె బాగా కాగిన తర్వాతనే అరిసె వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే అరిసెని బాగా కాలనివ్వాలి. ఈ విధంగా పైన నూనె పోస్తూ ఉంటే అరిసె చూడండి చక్కగా పొంగుతుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక గరిటె తీసుకుని ఈ చెల్లు గరిటెతో చూడండి ఈ విధంగా నొక్కామంటే నూనె వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అరిసెల చెక్క పైన కానీ లేదా అరిసెలు చెక్క లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి, మరీ గట్టిగా ప్రెస్ చేయదు, కొంచెం లైట్గా ప్రెస్ చేసేయండి. మీరు కావాలంటే దీన్ని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవచ్చు. మీకు నువ్వుల అరిసెలు నువ్వుల పైన కనిపించేలా కావాలనుకుంటే నువ్వుల్ని కొంచెం పాలలో తడి పొడిగా కలుపుకోవాలి. ఒక అరగంట ముందే కలిపి పెట్టేసుకున్నామంటే నువ్వులు చక్కగా నానతాయి. మనం నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. నువ్వులు పచ్చివేనండి, వేయించినవి కాదు. మనం అరిసెల పిండిలో వేసినవి కానీ ఈ పాలల్లో తడిపినవి కానీ పచ్చి నువ్వులే, వేయించినవి కాదు. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, మరీ పలచగా చేసుకోవద్దు, అలానే మరీ మందంగా చేసుకోవద్దు. ఈ విధంగా చేసుకుని నూనె బాగా కాగిన తర్వాత అరిసె వేసుకున్నామంటే చక్కగా పొంగుతాయి. అరిసెలకి ముఖ్యంగా పిండి అండి. పిండి అయితే బాగా మెత్తగా ఉండాలి. ఆ జల్లించుకునే జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లెడ బాగా పలచగా ఉన్న పిండి జల్లెడతో జల్లించుకుంటే మెత్తడి పిండి వస్తుంది. పిండిలో ఏ మాత్రం రవ్వ ఉన్నా కానీ నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. అలాగే పిండి తడారిపోకుండా చూసుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇలా చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అరిసెలు. ఒకవేళ మీకు అరిసెల పిండి పొరపాటున పలచనైంది అనుకోండి, కొంచెం సేపు ఆరనివ్వండి. ఆరనిచ్చాక వేసుకుంటే మనకి పిండి దగ్గర పడుతుంది, అప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పొరపాటున పిండి మరీ గట్టిగా ఎక్కువ పిండి వేసేసి గట్టిగా అయిపోయింది అనుకోండి, కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుకుంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండి చూడండి అరిసెల పిండి అంతా అయిపోయాక అంచులకి, ఆ పాత్రకి అంచులకు ఉంటుంది కదా, ఆ పిండి అంతా తీసివేసాను. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ పిండిలో కొంచెం పాలు, ఆ పాలు కూడా నువ్వులు నానపెట్టిన పాలు కొంచెం మిగిలితే ఆ పాలు పోసాను. మరీ ఎక్కువ పోసేసుకోవద్దు, జార్ అయిపోతుంది. స్పూన్తో కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి, పిండి సాఫ్ట్గా అయిపోతుంది. నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసేసుకున్నానండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి అరిసెల్ని తప్పకుండా ట్రై చేయండి. నాకైతే 125 అరిసెలు వచ్చాయండి. కొన్ని పెద్దవి చేశాను, కొన్ని చిన్నవి చేశాను. మీరు ఈ సైజు పెద్ద అరిసెలు చేసుకున్నారంటే మీకు 100 అరిసెల వరకు వస్తాయి, 100-110 అరిసెలు వస్తాయి. నేను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశాను కదా, అందుకని 125 అరిసెలు వచ్చాయి, 125 అరిసెలు వచ్చాయి. అరిసెలు టేస్ట్ అయితే అద్దరిపోతున్నాయండి. పైన క్రిస్పీగా వేడివేడిగా ఉన్నాయి కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. మీకు అరిసెలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం పల్చగా వచ్చేసి కొంచెం ఎక్కువసేపు కాలనివ్వండి, అరిసెలు క్రిస్పీగా వచ్చేస్తాయి. మీరు క్రిస్పీ అరిసెలు చేసుకోవచ్చు, లేదంటే మెత్తటి అరిసెలు అయినా చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.